మెగా అభిమానులందరూ ఇప్పుడు 'గేమ్ చేంజర్' మూవీ కోసం ఎదురు చూస్తున్నారనమాట. సో 'గేమ్ చేంజర్' మూవీ జనవరి 10న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. సో ఈ మూవీ సంబంధించిన ఆల్రెడీ ప్రమోషనల్ ఈవెంట్స్ కూడా కొన్ని ప్లాన్ చేశారు. ఒక ఈవెంట్‌ని అమెరికాలో చేయబోతున్నారంట. సో గ్రాండ్‌గా చేయబోతున్నారు ఆ ఈవెంట్‌ని. అలాగే ఏంటంటే ఈ మూవీ సంబంధించి థర్డ్ సింగిల్‌ని ఈ నెల 28వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. ఇది ఒక మెలోడీ సాంగ్ టైప్ ఉండబోతుందంట. సో ఈ సాంగ్ చాలా బాగుండబోతుందని మూవీ టీమ్ అయితే చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. అలాగే ఏంటంటే ఈ మూవీకి సంబంధించి లాస్ట్ షెడ్యూల్ ఇప్పుడు ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. సో ఈ షెడ్యూల్ అయిపోగానే డిసెంబర్ 20th నుంచి ఆ ఈవెంట్ అమెరికాలో ఈవెంట్ ప్లాన్ చేస్తారు కదా, ఆ ఈవెంట్ నుంచి ప్రమోషనల్ ఈవెంట్స్ గ్రాండ్గా అన్ని ఏరియాల్లో చేయబోతున్నారంట. సో అలానే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక ప్రీలీజ్ ఈవెంట్ చేయబోతున్నారని తెలుస్తుంది. సో ఆ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారంట. మనం రంగస్థలం సినిమా చూసిన తర్వాత చిట్టిబాబు క్యారెక్టర్కి చాలా ఫ్యాన్స్ అయిపోయాం అనమాట. సో ఆ క్యారెక్టర్కి నేషనల్ అవార్డు వస్తుందని చెప్పి కూడా ఫిక్స్ అయిపోయాం. బట్ రాలేదు. కానీ పక్కా ఆయన చేయబోయే నెక్స్ట్ క్యారెక్టర్ అప్పన్న క్యారెక్టర్ కానీ లేదంటే ఆర్సీ సెక్షన్లో క్యారెక్టర్ కానీ పక్కా నేషనల్ అవార్డు అయితే పక్కా వస్తుంది. అయితే చిట్టిబాబు క్యారెక్టర్లో ఆయన కొంచెం చెవిటోడుగా క్యారెక్టర్ ఉంటుంది. సో అది చేశారనమాట. అయితే ఇప్పుడు 'గేమ్ చేంజర్'లో అప్పన్న క్యారెక్టర్ కూడా ఒక డిఫరెంట్ మోడ్యులేషన్లో ఉండబోతుందంట. సో ఈ క్యారెక్టర్కి కూడా ఒక నత్తి ఉండబోతుందని చెప్పి ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ క్యారెక్టర్కి కథకి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది, కథను కొంచెం చేంజ్ అయిపోతున్నారు అన్నట్టు కొంచెం న్యూస్ వస్తుంది అనమాట. బట్ చూద్దాం మరి ఈ క్యారెక్టర్ జనాలకి ఎన్ని సంవత్సరాలు గుర్తుండిపోతుందో అని. ఆల్రెడీ మనకు చిట్టిబాబు క్యారెక్టర్ అయితే ఇప్పటికీ నెవర్ బిఫోర్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట రామ్ చరణ్ గారి కెరియర్లో. సో ఆ తర్వాత మళ్ళీ ఒక రూటెడ్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ని మన 'గేమ్ చేంజర్'లో రామ్ చరణ్ గారు చేయబోతున్నారు. సో ఈ క్యారెక్టర్ కూడా మంచి మార్క్స్ రాబోతున్నాయి. అలాగే టీజర్లో కొన్ని స్టిల్స్ అయితే ఈ క్యారెక్టర్ని చూపించారనమాట. సో ఇది ఫ్యాన్స్కి బాగా ఈ క్యారెక్టర్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో పక్కా థియేటర్లో ఈ క్యారెక్టర్కి మంచి మార్క్సే పడతాయి. మరి చూద్దాం, జనవరి 10న గ్రాండ్గా ఈ మూవీ రిలీజ్ కాబోతుంది కాబట్టి. సో మీరైతే ఈ 'గేమ్ చేంజర్' మూవీలో ఏ క్యారెక్టర్ కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.